వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశ సాంస్కృతిక మతపరమైన చరిత్రలో గత కొన్ని దశాబ్దాలుగా అనేక వివాదాస్పద కట్టడాలు చుట్టూ చట్టపరమైన చారిత్రక పోరాటాలు సాగుతున్నాయి. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసి అక్కడ భవ్య మందిరం వెలిసింది. ఆ తర్వాత వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంపై పురాతత్వ శాఖ సర్వేలు, న్యాయస్థానాల ఆదేశాలతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో దేశవ్యాప్తంగా మారుమోగుతున్న మరో పేరు బోధ్శాల. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ చారిత్రక కట్టడం దశాబ్దాలుగా హిందూ ముస్లిం వర్గాల మధ్య తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. హిందువులు దీనిని విద్యాదేవత అయిన సరస్వతీదేవి ఆలయంగా భావిస్తుండగా, ముస్లింలు దీన్ని కమల్ మౌలా మసీద్ అని పిలుస్తారు. ఇటీవల జరిగిన పురాతత్వ పరిరక్షణ శాఖ శాస్త్రీయ సర్వేలు, కోర్టుల పరిశీలన అనంతరం ఈ కట్టడం ప్రాథమికంగా హిందూ ఆలయమేనని, ముస్లింల దండయాత్రల కాలంలో ఇది మసీదుగా మార్చబడిందని బలమైన ఆధారాలు లభించాయి. ఇది హిందూ సమాజం సాధించిన మరో గొప్ప విజయం. బోధ్శాల కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది ఒకప్పటి అద్భుతమైన విశ్వవిద్యాలయం. 11వ శతాబ్దంలో మాల్వా ప్రాంతాన్ని పాలించిన పరమర వంశానికి చెందిన ప్రసిద్ధ రాజా భోజుడు ఈ కట్టడాన్ని నిర్మించారు. రాజా భోజుడు గొప్ప పరాక్రమవంతుడే కాకుండా స్వయంగా కవి, పండితుడు, కళా పోషకుడు. రాజా భోజుడు సరస్వతీదేవిపై ఉన్న భక్తితో 1034లో ఇక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని, దానితో పాటు ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. అందుకే దీనికి బోధ్శాల అనే పేరు వచ్చింది. దేశ విదేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు, పండితులు, తత్వవేత్తలు ఇక్కడికి వచ్చి సంస్కృతం, సాహిత్యం, ఖగోళ శాస్త్రం, తర్కం, మతం వంటి వివిధ శాస్త్రాలను అభ్యసించేవారు. ఇక్కడి గర్భగుడిలో అద్భుతమైన తెల్లటి స్ఫటిక సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పకళా చాతుర్యానికి మారుపేరుగా నిలిచింది. భారతదేశంపై ఇస్లామిక్ దండయాత్రల కాలంలో అనేక పురాతన హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. బోధ్శాల కూడా అదే విధమైన క్రూరమైన చరిత్రను ఎదుర్కొంది. 1305లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వాపై దాడి చేసినప్పుడు బోధ్శాల విశ్వవిద్యాలయాన్ని, సరస్వతి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశాడు. ఇక్కడి పండితులను, విద్యార్థులను ఊచకోత కోశారు. 1401లో దిలావర్ ఖాన్ అనే స్థానిక ముస్లిం పాలకుడు బోధ్శాల ఆవరణలో ఒక భాగాన్ని మసీదుగా మార్చడానికి ప్రయత్నించాడు. 1514లో మహమ్మద్ ఖిల్జీ ఈ ఆలయ నిర్మాణాన్ని మరింతగా మార్చి దానిని కమల్ మౌలా మసీదుగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆలయ స్తంభాలను, గోడలను మసీదు నిర్మాణానికి అనుగుణంగా మార్చారు. ఈ దండయాత్రల సమయంలోనే ఇక్కడ ప్రసిద్ధ వాగ్దేవి విగ్రహాన్ని గర్భగుడి నుంచి తొలగించి ఎక్కడో దాచిపెట్టారు. తదనంతర కాలంలో ఈ విగ్రహం లండన్ చేరింది. ప్రస్తుతం ఈ చారిత్రక సరస్వతీదేవి విగ్రహం లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. బ్రిటిష్ కాలం నుండి బోధ్శాల యాజమాన్య హక్కులపై వివాదం నడుస్తూనే ఉంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మంగళవారం బోధ్శాల ప్రాంగణంలో పూజలు, హారతి నిర్వహించుకోవడానికి అనుమతించారు. అలాగే ఏటా వచ్చే వసంత పంచమి రోజున రోజంతా పూజలు చేసుకోవచ్చు. ముస్లింలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతిచ్చారు. అయితే హిందూ సమాజం ఈ ఏర్పాటుతో సంతృప్తి చెందలేదు. పూర్తి కట్టడం ఆలయమేనని, ముస్లింల ఆక్రమణను తొలగించి హిందువులకు పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బోధ్శాల ముక్తి యజ్ఞ సమితి సుదీర్ఘ పోరాటాన్ని ప్రారంభించింది. ఇండోర్ హైకోర్టులో, ఆ తర్వాత సుధాకర్ తివారీ వంటి సామాజిక కార్యకర్తల చొరవతో న్యాయ పోరాటం ఊపందుకుంది. జ్ఞానవాపి తరహాలోనే బోధ్శాల నిజానిజాలను తేల్చడానికి శాస్త్రీయ సర్వే జరపాలని హిందూ పక్షాలు కోర్టును ఆశ్రయించాయి. మార్చి 2024లో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలిస్తూ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సర్వే నిర్వహించాలని ఏఎస్ఐని ఆదేశించింది. సర్వేలో తేలింది ఏంటంటే, ఈ మొత్తం కట్టడం సనాతన హిందూ వాస్తు శిల్ప కళారీతిలో నిర్మించబడింది. మసీదుల నిర్మాణంలో ఉండే సహజమైన శైలి ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. ఆలయ మండపాలు, ప్రదక్షిణ పదాలు స్పష్టంగా వెలుగు చూశాయి. కట్టడంలో స్తంభాలు, గోడలపై ఇస్లాంలో నిషేధమైన మానవ, దైవ రూపాల శిల్పాలు లభించాయి. గణేశుడు, హనుమంతుడు, శివుడు, స్తంభాల అడుగు భాగంలో మరియు పై భాగంలో వినాయకుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, శివలింగాలు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వీటిని మసీదుగా మార్చే క్రమంలో ముఖాలను పాడు చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టమైంది. సనాతన ధర్మంలో పవిత్రంగా భావించే శంఖం, చక్రం, గద, పద్మ చిహ్నాలు ప్రతి స్తంభంపై దర్శనమిచ్చాయి. బోధ్శాల గోడలపై, రాతి పలకలపై అనేక సంస్కృతం మరియు ప్రాకృత భాష శాసనాలు లభించాయి. వీటిలో రాజా భోజుడు రాసిన కవిత్వాలు, సంస్కృత వ్యాకరణ సూత్రాలు, నాటకాలు చెక్కబడి ఉన్నాయి. ఏ ముస్లిం మసీదులోనూ సంస్కృత శ్లోకాలు ఉండవు. కాబట్టి ఇది ముమ్మాటికి హిందూ విద్యా కేంద్రమేనని రుజువైంది. కట్టడం యొక్క నేలమాలిగల్లో వెనుక భాగంలో జరిపిన తవ్వకాల్లో విరిగిపోయిన అనేక హిందూ దేవతల విగ్రహాలు, ఆలయ శిఖర భాగాలు లభించాయి. ఇవన్నీ ఈ కట్టడాన్ని ధ్వంసం చేసి ఆపై మసీదుగా మార్చారనే వాదనకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఏ విధంగానైతే చారిత్రక పురాతత్వ ఆధారాలను బేరీజు వేసి తీర్పు ఇచ్చిందో, బోధ్శాల విషయంలోనూ అదే తరహా బలమైన సాక్ష్యాలు కోర్టు ముందుకు వచ్చాయి. అయోధ్యలో రామ మందిరం, కాశీలో జ్ఞానవాపి పరిణామాలు, ఇప్పుడు తార్ బోధ్శాల, ఇవన్నీ హిందూ సమాజ విజయాలుగా
చారిత్రకంగా నిలిచిపోతాయి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా అనేక సమస్యల్లో ఉంది ఆర్ వాయిస్ ఈరోజు. ఆ సమస్యల నుంచి బయటపడేయటం కూడా మీరే చేయగలుగుతారు. కాబట్టి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్‌ని నిలబెట్టండి. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1-5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నంబర్‌ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.